అమ్మా పున్నమి, మయూక చెప్పింది నిజమా? పృథ్వీ అంటే నీకిష్టమా? వీళ్ళిద్దరి సరసాలు నా కళ్ళతో నేను చూసన్నానమ్మా. నీకు పృథ్వీ పైన అలాంటి ఆలోచన ఏమైనా ఉందమ్మా? చెప్పమ్మా. వకీల్ సాబ్ అంటే నాకిష్టమే నానమ్మా. నేను చెప్పాను కదా నానమ్మా. కానీ మయూకమ్మ చెప్పిన ఇష్టం కాదు. వకీల్ సాబ్ చాలా మంచివాడు. జాబిల్లి కోసం అతను పడే ఆరాటం చూసిన తర్వాత గొప్పగా అనిపించారు. తన ఊరిని కూడా వదులుకొని ఈ కుటుంబం కోసం ఇక్కడే ఉండిపోయిన వకీల్ సాబ్ మనస్తత్వం అంటే నాకిష్టం. ఇంటి మనిషి పని మనిషి అని భేదం చూపించకుండా స్నేహం చేసి అతని మనసంటే నాకిష్టం. నాకు ఇలాంటి మంచి మనిషి స్నేహితుడిగా దొరకడం నా అదృష్టంగా ఫీల్ అవుతాను. రాజమాత, పున్నమి కేవలం ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే. అయినా పున్నమి మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. నేను చిన్నప్పటి నుంచి జాబిల్లినే ప్రేమిస్తున్నా. ఎప్పటికైనా సరే జాబిల్లే తప్ప మరో అమ్మాయిని ప్రేమించను, పెళ్లి చేసుకోను. పృథ్వీ బాబు తెలుసో తెలియకో పున్నమిని ప్రేమిస్తున్నాడు. పున్నమే జాబిల్ని అని తెలిసాక ఎలాగో పృథ్వీ బాబుకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అలా పెళ్లి చేస్తే అగ్నిదేవ్ వాళ్ళు ఊరుకుంటారా? ఎప్పుడో పసి వయసులో సరదాగా అన్న మాటల్ని ఇప్పటికీ మనసులో పెట్టుకొని జాబిల్లిని ప్రేమిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి అసలు జాబిల్లి ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ప్రేమిస్తున్నాడు. వాడి ప్రేమ స్వచ్ఛమైనది, పవిత్రమైనది. అలాంటి ప్రేమికుడు దొరకడం నిజంగా జాబిల్లి అదృష్టం. అవును, నిజంగా నా జాబిల్లి అదృష్టవంతురాలు. పెద్దమ్మ గారు చెప్పింది నిజమే. పున్నమి నిజంగా అదృష్టవంతురాలే. డాడీ, ఏమైంది డాడీ? అగ్నిదేవ్, ఏమైందో నీకు తెలీదా మయూక?
ఒక్కగానొక్క కూతురుని గారాబం చేస్తుంటే నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. ఏ, నీకేమైనా పిచ్చి పట్టింది అగ్నిదేవ్? ఇంతవరకు నువ్వు మయూకని తిట్టింది కూడా లేదు, అలాంటిది చేయి చేసుకుంటున్నావు. అలా తిట్టకుండా కొట్టకుండా పెంచబట్టే ఈ రోజు ఇలా తయారైంది. ఇప్పుడు నేనేం చేశాను డాడీ? ఆ పృథ్వీని హక్ చేసుకున్నాను, అంతే కదా? అంతే. డాడీ, ఇంతకు ముందు అదే పృథ్వీని పెళ్లి చేసుకుంటానంటే భుజాలు గుద్దుకున్నారు. ఇప్పుడు హక్ చేసుకుంటే నా మీద చేయి చేసుకుంటున్నారు. ఏంటి డాడీ ఇది? అవును, అప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకున్నాను. దేనికి? పెద్దమ్మ దగ్గరున్న ఆస్తి మొత్తాన్ని కాజేయడంలో ఆ పృథ్వీగాడి నాన్న తేజ ఉపయోగపడతాడు అనుకున్నాం. ఆ ఆస్తంతా నీకోసమే కదా సంపాదించాలి అనుకుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఆ ఉద్దేశంతోనే ఎంగేజ్మెంట్ కూడా ఏర్పాటు చేశాం. కానీ వాడేం చేశాడు? జాబిల్లాని ఎవరో దొంగ వేషంలో వస్తే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోకుండా లేచి వెళ్ళిపోయాడు. అంటే వాడికి నా కూతురంటే కనీసం లెక్కే లేదు. నా కూతురికి విలువివ్వలేని వాడిని తీసుకొచ్చి నీకిచ్చి ఎలా పెళ్లి చేయగలను చెప్పు. అవును మయూక, మీ డాడీ చెప్తుంది కూడా నిజమే కదా. ఆ పృథ్వీ గురించి నువ్వెంత సఫర్ అయ్యావో మాకు తెలుసు. అలాంటిది నీకెందుకు చెప్పు ఇవన్నీ? దొంగ జాబిల్లి వస్తేనే నిన్ను లెక్క చేయలేదు. ఇప్పుడు అసలు జాబిల్లి ఇంట్లోనే ఉంది. ఆ విషయం ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడు నిన్ను పట్టించుకుంటాడా? డాడీ, నేను మీ కూతుర్ని. మీకెంత పౌరుషం ఉందో నాకు అంతే పౌరుషం ఉంది. పృథ్వీ నన్ను ఎంత ఏడిపించాడో నాకు గుర్తుంది. పున్నమే జాబిల్లి అని తెలిస్తే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఇంట్లో. అందుకే పృథ్వీని మన వైపు తిప్పుకుందాంలే అనుకున్నాను. మయూక, డాడీ, నేను మీ నాన్నని. నా ముందు నీ యాక్టింగ్ లొద్దు. ఈ రోజుతో ఆ పృథ్వీగాన్ని మరిచిపోవాలి. లేదంటే నా కూతురని కూడా చూడను. అగ్నిదేవ్, గుమ్మం బయట తిరగాల్సిన వాడు నట్టింట్లో తిరుగుతుంటేనే నాకు నరాలు చిట్లిపోతుంటాయి. అలాంటి వాడిని అల్లుడుగా ఎలా చేసుకుంటాను? వైదిక, నువ్వైనా చెప్పు మయూకకి, చంపడం నాకు చదరంగంలో సిపాయిని చంపినంత సులువైన పనని. అది అర్థమయ్యేలా చెప్పు తనకి. ఒక రకంగా చెప్పాలంటే నాకంటే పృథ్వీ వీళ్ళకి దగ్గరవాడు. చిన్నప్పటి నుంచి ఇదే రాజ్మహల్లో పెరిగినవాడు. రాజమాత శివదేవ్ అంకుల్కి నచ్చినవాడు. మయూక మనసు పడినవాడు. అయినా పృథ్వీని ఇంటలుడిగా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదంటే గూడెం కుర్రోణ్ణి, పున్నమి బావని, చందాలతో చదువుకుంటున్న వాణ్ణి నన్ను అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. అయినా సరే మయూకని దూరం చేసుకుని బతకలేను. మయూకకి దూరంగానూ ఉండలేను. అంకుల్ని చూస్తుంటే ఇచ్చిన మాట మీద నిలబడతాడనే నమ్మకం కూడా లేదు. అందుకే మయూకని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి ఇదంతా సెట్ చేసుకోవాలి. సార్ నిజంగా ఇంత కోపడుతున్నారంటే ఆ పృథ్వీ ఎంతేదో అర్థమవుతుంది. మయూక, నువ్వు నిజంగా పృథ్వీని ప్రేమిస్తున్నావా? మయూక పృథ్వీని ప్రేమించట్లేదు కాబట్టి నాకు లైన్ క్లియర్. ఇంతకాలం మయూక పృథ్వీని ప్రేమిస్తుందనుకునేవాణ్ణి. అందుకే నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి ధైర్యం చాలలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి టైం చూసుకుని నా ప్రేమ విషయం చెప్పేయాలి. సార్, మయూక ఏ తప్పు చేయదు. ఒకవేళ చేసినా ఒప్పుకునే గట్స్ మయూకకున్నాయి. మీ కూతుర్ని మీరు నమ్మకపోతే ఎలా? అవును అగ్నిదేవ్, మయూక మనల్ని దాటి వెళ్ళదు. నా మనసులో ఉన్న పృథ్వీని ఎవరు దూరం చేయలేరు. నేను పృథ్వీనే పెళ్లి చేసుకుంటా. పృథ్వీతోనే పిల్లల్ని కంటా. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇది ఫిక్స్.
మీ ఆవిడ కాఫీ తెచ్చింది కదా, ముందది తాగు, చెప్తాను. అలాగే పెద్దమ్మా. పోయినసారి పున్నమ్మకి అప్పగించాలనుకున్న పవర్ ఆఫ్ అటర్నీని ఇప్పుడు అప్పగించాలనుకుంటున్నాను. మీరు బాగానే ఉన్నారు కదా పెద్దమ్మా. మీరు బాగుండగా పవర్ ఆఫ్ అటార్నీ పున్నమికి రాసివ్వడం ఏం బాలేదు పెద్దమ్మా. అయినా మీ తర్వాత అధికారాల్ని, ఆస్తుల్ని, ఆర్థిక వ్యవహారాల్ని చూసుకోవడానికి అగ్నిదేవున్నాడు, మయూకుంది, నేనున్నాను. ఇలా ఇంట్లో వాళ్ళని కాదని ఇలా పున్నమి పేరున రాస్తే రేపు ఊళ్ళో మనకి పరువు ఉంటుందా అత్తయ్య గారు? చూడు వైదిక, అగ్నిదేవికి భూముల వ్యవహారాలు, పంటల వ్యవహారాలు కూడా అప్పగించాను. అందులో దొంగ లెక్కలు రాసి అటు రైతుల్ని మోసం చేశాడు, మనల్ని కూడా మోసం చేశాడు. అలాంటిది అతనికి పవర్ ఆఫ్ అటార్నీ రాస్తే ఈ ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు వైదిక. అదేదో పొరపాటును చేసుంటారని మన్నించచ్చు కదా అత్తయ్య గారు. మన్నించాను కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నారు మీరు. పున్నమికి పవర్ ఆఫ్ అటర్నీ రాసివ్వాలని నిర్ణయం తీసేసుకున్నాను. లాయర్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయమని చెప్పాను. అంతే, అది ఫైనల్. అదిగో మన లాయర్ వచ్చారు. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి తీసుకొచ్చావా? తీసుకొచ్చాను రాజమాత. ఇలా ఇవ్వు. పున్నమి, ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న ఆస్తుల్ని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట ఆస్తుల వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. పున్నమి, సంతకం పెట్టు. నేనేమీ ఆశించకపోయినా నాకన్నీ ఇస్తున్నారు. ఒక సొంత బిడ్డలాగా ప్రేమిస్తున్నారు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు యావత్ ఆస్తి మీద హక్కుల్ని నాకు అప్పగిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పవర్ ఆఫ్ అటార్నీని పెత్తనంగా కాకుండా బాధ్యతగా తీసుకుంటానని మీకు మాటిస్తున్నాను. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని మన వ్యాపార అభివృద్ధికి, మన కుటుంబం పరువు ప్రతిష్టల్ని పెంచడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. నన్ను ఆశీర్వదించండి నానమ్మా. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. లేమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. నిన్ను మా కూతురుగా దత్తత తీసుకున్నావంటే నువ్వు మా కూతురువే తల్లి.
మా కూతురు మా ఇంటికొచ్చాక అన్ని బాధ్యతలు తనకే అప్పగించాలనేది ముందనుకున్నదే. నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఏమ్మా, సంతకం పెట్టు. వెళ్ళు. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనకటి గుణమేల మాను వినురా సుమతి. కుక్కని బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి మంచి ముహూర్తంలో పట్టాభిషేకం చేసినా దాని సహజ గుణాన్ని అల్పగుణాన్ని మార్చడం ఎంత కష్టమో ఈ పున్నమికి కూడా మీరెంత గౌరవమిచ్చినా బాధ్యతలిచ్చినా దాని గూడెం బుద్ధి చూపించి మన ఆస్తులని కొల్లగొట్టదని ఏంటి నానమ్మ గ్యారెంటీ? ఏంటి నానమ్మ, ఇంట్లో నేనున్నట్టు గుర్తు రాలేదా? అసలు మాకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తారేంటి? నేను ఈ ఇంటి వారసురాల్ని కాదా? మీ మనవరాల్ని కాదా? ఈ ఆస్తి పాస్తుల్ని చూసుకునే అర్హత నాకు లేదా? నీకు అర్హత లేదు. నాకెందుకు లేదు నానమ్మా? నాతో పోలిస్తే ఈ పున్నమి నాకంటే ఎందులో బెటరో చెప్పండి, చెప్పండి. నన్ను కాదనుకొని పున్నమికి పెత్తనమిచ్చేంత అవసరం ఏముంది చెప్పండి. మయూక, రాజమాత పున్నమికి ఇస్తుంది అధికారమో పెత్తనమో కాదు, రెస్పాన్సిబిలిటీ. అయినా పున్నమి దీనికి 100% అర్హురాలు. బాగా చెప్పావు పృథ్వీ. పెత్తనానికి బాధ్యతకి తేడా తెలియదు కనుకే నీకు చాలా టైం పడుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఏది ఆగదు. పున్నమి, నువ్వు సంతకం పెట్టమ్మా. నువ్వు పెట్టమ్మా. ఎవరు వస్తారో నేను చూస్తాను. పెట్టు పున్నమి. పున్నమి, నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెబుతున్నాను, నువ్వు సంతకం పెట్టు.
కంగ్రాట్స్ పున్నమి.